అవుట్ అవుతుంది సార్. ఇదేంటి సార్ మరి మరి అన్యాయం. తీయలేదు అప్పుడు. మధ్యలో రే చూడండి. స్టాప్.
ఓం సానో దేవి సుహవాసర్మయస్వతో ఆత్వాహార్షమంతర్మోద్రవశిష్టా విజాతలే విసస్తా సర్వా వాంఛంతు మానసద్రాశ్రమద్రవస్తు ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విస్మృతితో ధ్రువా పర్వతాయ మే ధ్రువో రాజో విసౌజన్ ధ్రువం ధ్రువణక్షా తస్మై దేవాతిబ్రహ్మ అయం చ బ్రహ్మణస్పతి కట్టండి ధ్రువం తే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి సైకిల్ పెట్టాలి. మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొట్యాడ ఈ వేడుకలు నిర్వహించుకుంటూ మన గ్రామ పెద్దల్ని పూర్వ విద్యార్థుల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. మీరందరూ ఈ పాఠశాలకు విచ్చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. భారతదేశ స్వతంత్ర ఉద్యమం, భారతదేశ చరిత్ర ఇదంతా చెప్పుకుంటూ పోతే చాలా సమయం అవుతుంది. భారతదేశం యొక్క చరిత్రలో మన పూర్వీకులు పెద్దలు ఎన్ని త్యాగాలు చేశారో ఆ త్యాగాల ఫలమే నేటి స్వతంత్ర ఫలము. వాళ్ళు ఊహించిన కలల కన్నా భారతావని నేడు సాకారం అవుతుంది. ప్రతి ఇల్లు చదువుతో, ఉద్యోగాలతో, ఆర్థికంగా స్వావలంబనతో ముందుకు సాగుతుంది. గాంధీ, నెహ్రూ లాంటి ఆ వీరుల యొక్క త్యాగ ఫలం. వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళతో చేసినటువంటి సమరం, దాని ఫలితమే నేడు మనం జరుపుకుంటున్న ఈ 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. ఇలాంటి వేడుకలు అనేకం జరుపుకుంటాం. మనం ఇంకా ప్రపంచ చరిత్రలో భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మన బాధ్యతగా, మన కర్తవ్యం. ఈ మా గ్రామం నుంచి కానీ మా పెద్దల నుంచి కానీ ఏదైనా అవసరాలు ఉంటే నా వెనక ముందు పెద్దలు ఉన్నారు. మరి ఏదైనా అవసరాలు ఉంటే మీరు మాకు చెప్తే ఈ పాఠశాల ఇంకా ముందుకు నడవడానికి మరి ఏవేవి ఇక్కడికి వనరులు కావాలనేది మీరు చెప్తే మా పెద్దలతో నేను చర్చిస్తాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన స్కూలు హెచ్ఎం మాస్టర్కి, ఇక్కడున్న మాస్టర్లందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రధాన ఉపాధ్యాయులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పిల్లలందరికీ నా ధన్యవాదాలు. ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ రాసి స్కూల్ చేస్తామని, అది జగనలో ఆయన 10,000 డొనేట్ చేస్తున్నారు. నేను ఒక 10,000 చెడ్డలు డొనేట్ చేస్తాను ఇచ్చిన చెడ్డకి అవలేనంగా. అలాగే మాము కూడా బయటంతా కృషి చేస్తాం. తర్వాత సత్యనారాయణ ధన్యవాదాలు నీకు. అంటే అందరూ ఉండగా డొనేషన్కి వెళ్దాం, ఎవరు చూసంటే వాళ్ళు ఇస్తారు, తక్కువదంతా నేను పెట్టుకుంటాను. చాలా థ్యాంక్స్. అలాగే పిల్లలందరికీ ఒకే రెండు విషయాలు అమ్మ, అందరూ క్రమశిక్షణ ఉండాలి. మేము ఇప్పుడు మన కుమారాన్ని ఎక్కడి నుండి ఈ స్కూల్ నుండి చదువుకొని ఆర్మీ తెలియజేసుకుంటూ పిల్లలందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా వేద ముఖులతోడ, వేద ఘోషలతోడ వెలుగొందినట్టిది వేద భూమి. నాతో సహచర స్నేహితులు అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా ఏంటంటే ఈ స్కూలు డెవలప్మెంట్ కారణం కొచ్చాడ ఒకటే కాదండి. హైదరాబాదు, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఎలాగైతే ఉన్నాయో కొచ్చాడో తలారి శ్రద్ధగా బాగా చదువుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ సాధిస్తారు. మీరు ఎంతో మంది డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు, ఇంకా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అవ్వచ్చు. ఎంతో మంది ఎవరికి ఏది రాసి పెట్టిందో ఎవరికి తెలియదు. మనకు కావలసినంత ఒకటే చదువు.
మీరు ఈ పొజిషన్లో ఈ స్థాయిలో, ఎందుకంటే పెద్దలు కూడా అన్నారు నేటి బాలలే రేపటి పౌరులు. ఈ రోజు బాలలుగా ఉండొచ్చు మీరు, రేపు పొద్దున్న దేశాన్ని శాసించే శక్తిగా ఎదగాలి. మీరందరూ ఎదగాలంటే మీరందరూ క్రమశిక్షణగా చదువుకోవాలి. మీ అందరికీ తెలిసింది కదా, క్రీడా సంబంధించిందైనా రోజు ప్రాక్టీస్ చేసిన వాళ్ళే మంచి ప్లేయర్ అవుతాడు. అలాగే చదువులో కూడా రోజు బాగా చదువుకొని ఎవరైతే చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టుకొని ముందుకెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్తారు. ఉదాహరణ మన భాగ్యశ్రీ, ఆ అమ్మాయి ఎంత చదువుకుంటే గానీ 592 మార్కులు ఎలా వస్తాయి? ఎంత డెడికేషన్స్, ఎంత బాగా కష్టపడి చదువుకుందో మీ అందరికీ తెలుసు. ఆ అమ్మాయి ఆ తల్లిదండ్రులకు పేరు తెచ్చింది, ఆ ఊరికి పేరు తెచ్చింది, మన స్కూల్కి పేరు తెచ్చింది, మండలానికి పేరు తెచ్చింది, నియోజకవర్గానికి పేరు తెచ్చింది, జిల్లాకు పేరు తెచ్చింది. అటువంటి ఆణిముత్యాలు మనలో రావాలి. ఆవిడ అమ్మాయిని ఇన్స్పిరేషన్ గా మీరు తీసుకొని ఖచ్చితంగా మీరు పేదరికంలో ఉన్న ఇప్పుడు ప్రభుత్వాలు అవనాయి, పెద్దలు అవనాయి, టీచర్స్ అవనాయి, అందరూ మంచి అవేర్నెస్ తో, మంచి పట్టుదలతో, కసితో గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేయాలి, పిల్లలు మంచి ఉన్నతమైన స్థానాల్లోకి పంపించాలి అనే ఉద్దేశంతో అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. ఎవరి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీరు చేసినంత ఒకటే, ప్రతిరోజు జాగ్రత్తగా చదువుకోవాలి. ప్రైవేట్ స్కూల్కి మనకి డిఫరెన్స్ ఒకటే, మనకి ఫ్రీడమ్ ఉంటుంది, ప్రైవేట్ స్కూల్ ఫ్రీడమ్ ఇవ్వరు.